మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ సైకాలజీలో భాగంగా డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అందరికి కూడా ఈ క్లాస్ రూమ్ సైకాలజీ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. మొదటి ప్రశ్న, జగడగొండి వయస్సుగా పేర్కొనే దశ, జగడగొండ్ల దశ అని చెప్పేసి పిలుస్తారు కదా, ఈ జగడగొండ్ల దశ అనేది ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. గైస్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేసేయండి. ముందుగా మనం పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశకు సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి శైశవ దశ అనేది 2 వారాల నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. పూర్వ బాల్య దశ అనేది 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఉత్తర బాల్య దశ అనేది 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. శైశవ దశలో శారీరక మానసిక వికాసాలు వేగవంతంగా జరుగుతాయి. పూర్వ బాల్య దశని పూర్వ పాఠశాల దశ అని చెప్పేసి పిలుస్తారు. ఉత్తర బాల్య దశని ప్రాథమిక పాఠశాల దశ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. శైశవ దశలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం వరుసగా స్పర్శ, రుచి, వాసన, వినికిడి ద్వారా, దృష్టి ద్వారా జరుగుతుంది. శైశవ దశలో చలన కౌశలాలు అభివృద్ధి చెందే దశ శైశవ దశ. భాషా వికాసానికి పునాది దశ శైశవ దశ. ప్రాగ్భాషా రూపాలు గల దశ శైశవ దశ. నార్సిజం గల దశ శైశవ దశ. ఉద్వేగ అపరిపక్వత గల దశ శైశవ దశ. తులనాత్మక ఉద్వేగాలు ఉండే దశ శైశవ దశ. ఏకాంతర క్రీడలు ఆడే దశ శైశవ దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునే దశ శైశవ దశ. శిశువు తన మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే దశను శైశవ దశ అంటారు. ఇక మనకి పూర్వ బాల్య దశకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసినట్లయితే, అభ్యసన సంసిద్ధ దశ అని చెప్పేసి పూర్వ బాల్య దశను అంటారు. పూర్వ ముఠా దశ అని చెప్పేసి పూర్వ బాల్య దశను అంటారు. ప్రశ్నించే వయస్సు అని, అన్వేషణ వయస్సు అని, విచారణ దశ అని, సర్వాత్మకవాద లక్షణాలు కనిపించే దశ అని, అనుకరణ వయస్సు అని, సాహస ప్రియులుగా పిలువబడే దశ పూర్వ బాల్య దశ. వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ. అసమతుల్య ఉద్వేగాలు కనిపించే దశ పూర్వ బాల్య దశ. సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడల్లో పాల్గొనే దశ ఈ పూర్వ బాల్య దశ. స్వయం సహాయక కృత్యాలు గల దశ, అసూయ, ఈర్ష్యలు కూడా ప్రారంభమయ్యే దశ ఈ పూర్వ బాల్య దశ. మనకి ఇంకా ఫైనల్గా ఉత్తర బాల్య దశకు సంబంధించి చూసినట్లయితే, నియత విద్య గల దశ అని చెప్పేసి పిలుస్తారు. ముఠా వయస్సు అని చెప్పేసి పిలుస్తారు. జగడగొండ్ల దశ అని పిలిచే దశ ఉత్తర బాల్య దశ. సోమరి వయస్సు అని పిలిచే దశ ఉత్తర బాల్య దశ. బడాయి వయస్సు అని, శాశ్వత దంతాలు వచ్చే దశ అని చెప్పేసి, దాంతోపాటుగా తప్పు చేసి సిగ్గుపడే వయస్సుని ఉత్తర బాల్య దశ అంటారు. ఉద్వేగ క్యాదరీస్ దశ, కార్టూన్స్ చూసే దశ, ఆత్మభావం ఏర్పడే దశ, పూర్తి వయోజనులా కనిపించే దశ, మారు పేర్లతో పిలిస్తే ఊరుకోని దశ, ముద్దు మాటలకి ఇష్టపడని దశ, సూక్ష్మ కండర నైపుణ్యాలు నేర్చుకునే వయస్సుని ఈ ఉత్తర బాల్య దశకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ 3 దశలు కూడా చాలా ఇంపార్టెంట్. విద్యా ప్రణాళికకు అవసరమైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్, టెలికొలాబరేషన్, టెలిమార్కెటింగ్, ఈ-కామర్స్. టెలికొలాబరేషన్ రైట్ ఆన్సర్. ఆన్లైన్ ద్వారా కొనుగోలు అమ్మకాల ప్రక్రియను చేపట్టేందుకు ఈ-కామర్స్ను ఉపయోగిస్తారు. మనకి తదుపరి ప్రశ్న, మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆప్షన్ల ప్రకారం ఆత్మభావన. మనలో సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన సరైన సమాధానం. నెక్స్ట్ చూడండి, ఒక చిత్రం, వీడియో లేదా పాట లేదా కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఫైల్ రూపంలో నిల్వ చేయడం జరుగుతుంది. వీడియో ఫైల్, ఆడియో ఫైల్. మనకి తదుపరి ప్రశ్న చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా 5+3+3+4. ఆప్షన్ 1లోనే ఉంది 5+3+3+4. దీనికి సంబంధించిన మరింత సమాచారం చూసినట్లయితే, ఇక్కడ మనకి మొదటి 5లో వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 కింద పిలవడం జరుగుతుంది. మొదటి 5 సంవత్సరాలని పునాది దశ అని చెప్పేసి పిలుస్తారు, ఫౌండేషన్ స్టేజ్. ఈ ఫౌండేషన్ స్టేజ్లో 3 to 6 ఇయర్స్లో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 ఉంటుంది. 6 years to 8 years మధ్య 1వ తరగతి 2వ తరగతి అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ 5+3 చూడండి, 3 అనేది సన్నాహక దశ కింద పిలువబడుతుంది. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్య అయితే ఇందులో ఉంటుంది వయసు అనేది. ఇక్కడ 3rd class, 4th class, 5th class అయితే చదువుకుంటాడు పిల్లవాడు. నెక్స్ట్ 5+3+3లో రెండవ 3 అనేది మధ్య దశ గురించి తెలియజేస్తుంది. మిడిల్ స్టేజ్ 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య అయితే ఉంటుంది.
6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఇక్కడ మనకి ముఖ్యం. నెక్స్ట్ లాస్ట్ 5+3+3+4లో 4 అనేది మాధ్యమిక దశ గురించి తెలియజేస్తుంది. సెకండరీ స్టేజ్ 14 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి ఇంటర్మీడియట్ను కూడా దీనిలో మెర్జ్ చేయడం జరిగింది. ఓకే గైస్, మొత్తంగా మనం చూసినట్లయితే 5+3+3+4కి సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఇది. జాతీయ విద్యా విధానం 2020లో మొత్తంగా 4 భాగాలు 27 అధ్యాయాలు ఉన్నాయి. 4 భాగాలు 27 అధ్యాయాల కింద డివైడ్ చేయడం జరిగింది. పాఠశాల విద్య గురించి 1 నుంచి 8 అధ్యాయాలు, ఉన్నత విద్య గురించి 9 నుంచి 19 అధ్యాయాలు, దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్యమైన అంశాలు అధ్యాయాలకు సంబంధించి 20 నుంచి 24 అంశాలు, ఆచరణకు సంబంధించి 25 నుంచి 27 అధ్యాయాలు అయితే తెలియచేయడం జరుగుతాయి. మనకి నెక్స్ట్ ప్రశ్న చూడండి. హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అడుగుతున్నారు. హిందీ నేర్చుకోవటం అనేది సంస్కృతం నేర్చుకోవటానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు అవుతుంది. ఇక మనకి కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు ఉదాహరణగా చెప్పచ్చు. ప్రతికూల బదలాయింపు అంటే ఇక్కడ గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు ఉదాహరణగా చెప్పచ్చు. సైకిల్ తొక్కడం అనేది స్కూటీ నేర్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే అనుకూల బదలాయింపుకు ఉదాహరణగా చెప్పచ్చు. ఇక శూన్య బదలాయింపు అంటే స్విమ్మింగ్ చేయడానికి పాటలు పాడటానికి మధ్య అభ్యసన బదలాయింపు అన్నాడంటే ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపుకు ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో విస్మృతిని కలుగజేసే కారకం. ఈ క్రింది వాటిలో విస్మృతిని కలుగజేసే కారకం అవధానం, సంసర్గం, జోక్యం, ధారణ. ఇక్కడ జోక్యం అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది వాటిలో స్మృతిని కలుగజేసే కారకం కానిది జోక్యం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ నైతిక వికాస్ దశ కానిదని చెప్పేసి అడుగుతారు. విధేయత, శిక్ష నేపథ్య నీతి, అధికారం, సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి, వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. ఇది సంబంధం లేని అంశం ఆప్షన్ 4. మనకి తదుపరి ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం సంజనానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సాంశీకరణం, అనుగుణ్యత, భావనోద్భావం, సమతుల్యం. సమతుల్యం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో గృహ వనరులు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో గృహ వనరులు నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. ఆప్షన్ల ప్రకారం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్రింది వాటిలో గృహ వనరులు, నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి అనేది సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, పోక్సో చట్టం 2012 లక్ష్యం. పోక్సో చట్టం 2012 లక్ష్యం లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుంచి పిల్లలను రక్షించడానికి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, చైతన్య మానసిక వికాసం సరిగా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాల్లో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రాన్ని తెలియచేస్తుంది లేదా ఈ వికాస సూత్రానికి చెందింది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సరైన సమాధానం వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. రైట్ ఆన్సర్. వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయనే సరైన సమాధానం. పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతుని ఇలా అంటారు. పిల్లవాడు ఒంటరిగా పని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతుని ఇలా అంటారు స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలనే అందించడం. వైగోట్స్కి ప్రతిపాదించిన దాంట్లో జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇక్కడ స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, సారిక ఉపాధ్యాయుని బహుమతికి హోంవర్క్ చేసింది. ఇక్కడ ప్రేరణ. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేసింది కాబట్టి బహిర్గత ప్రేరణ రైట్ ఆన్సర్. బహిర్గత ప్రేరణ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గార్డినర్ బహుళ ప్రజ్ఞకు చందని ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గార్డినర్ బహుళ ప్రజ్ఞకు చందని ప్రజ్ఞ, మిగిలినవన్నీ కూడా చెందినవి. తదుపరి స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం.
స్మృతి ప్రక్రియకు సంబంధించిన సరైన వరుస క్రమం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, స్మృతి చిహ్నాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెప్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం, శాస్త్రీయ అభ్యసనం, కార్యసాధక నిబంధనం. పరిశీలన అభ్యసనం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం అధ్యాహం. అధ్యాహం రైట్ ఆన్సర్. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంద్యులు రైట్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధి అనేది 0 to 30 మధ్య ఉంటే మూఢులని, సంరక్షణ స్థాయిని తీవ్ర బుద్ధిమాంద్యులు అని చెప్పేసి అంటారు. ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49 మధ్య ఉంటే బుద్ధిహీనులు అని చెప్పేసి పిలుస్తారు, బుద్ధిమాంద్యులు. 50 నుంచి 69 మధ్య ఉంటే అల్పబుద్ధులు. 70 నుంచి 89 మధ్య ఉంటే తెలివి తక్కువ వారు. 90 నుంచి 109 మధ్య ఉంటే సగటు ప్రజ్ఞావంతులు. 110 నుంచి 119 మధ్య ప్రజ్ఞాలబ్ధి ఉంటే ఉన్నత అత్యధిక ప్రతిభావంతులు. 120 నుంచి 139 మధ్య ఉంటే అత్యున్నత అత్యధిక ప్రజ్ఞావంతులు అని అర్థం. 140 ప్లస్ ఉంటే గిఫ్టెడ్ మేధావులు, ప్రతిభావంతులు, వరదత్తులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 109. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 70 నుంచి 89 మధ్య తెలుగు తక్కువ వారు. వీరిని నిదాన అభ్యాసకులని, విద్య నేర్వగల స్థాయి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది గైస్ కంప్లీట్గా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మనకి తదుపరి పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం అని చెప్పేసి అడుగుతున్నారు. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం. కరెక్ట్ ఆన్సర్ కుటుంబ సాంఘిక స్థితి. కుటుంబ సాంఘిక స్థితి ఆప్షన్ల ప్రకారం రైట్ ఆన్సర్. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. నేర్చుకున్న విషయాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగం రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగంలోకి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు వస్తాయి. భావావేశ రంగంలోకి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ, వ్యవస్థాపన, లాక్షణీకరణ లేదా శీలస్థాపన అనే అంశాలు వస్తాయి. మానసిక చలనాత్మక రంగంలోకి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణ అనే అంశాలు రావడం జరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే టాపిక్ ఇది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఈ మంత్రాణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రాణం అంటారు. అనిర్దేశిత మంత్రాణం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం అని చెప్పేసి అడుగుతున్నారు. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. మనకి తదుపరి విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం. మనకి తదుపరి ప్రశ్న, ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలించబడేవాడు ఒకరే. ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలించబడేవాడు ఒకడే. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన పద్ధతి రైట్ ఆన్సర్. అంతఃపరిశీలన పద్ధతి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్ సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతడు నిర్వహించవలసిన పరీక్ష. ఆప్షన్ల ప్రకారం సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించాలి. సహజ సామర్థ్య పరీక్ష సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. సౌష్ఠవ నియమం, అవిరల నియమం, సామ్య నియమం, పూరణ నియమం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయాలి ఈ ప్రశ్నకు సంబంధించి. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనలను సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి కేంద్రీకృత నమూనా. విద్యార్థి కేంద్రీకృత నమూనా ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. పరిచ్ఛేదన ఉపగమనముకు సంబంధించి సరికాని ప్రవచనం.
పరిచ్ఛేదన ఉపగమనంకు సంబంధించి సరికాని ప్రవచనం. ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. తక్కువ సమయంలో పూర్తవుతుంది. దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. వివిధ వయస్సులు గలవారు వేరువేరు సమూహాలుగా పరిశీలించవచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అని ఉంది కదా, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, తిరోగమన దిశలో ఉండే అభ్యసన రేఖ లాక్షణిక అభ్యసన రేఖ, పుటాకార అభ్యసన రేఖ, కుంభాకార అభ్యసన రేఖ, ఎస్ ఆకారపు అభ్యసన రేఖ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయాలి. తిరోగమన దిశలో మనకి తదుపరి ప్రశ్న, ద్విపార్ష బదలాయింపు అంటే కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఒకే వైపు శారీరక నైపుణ్యాలను రెండు వైపులకు బదిలీ చేయటం. ఒకే వైపు శారీరక నైపుణ్యాలను రెండు వైపులకు బదిలీ చేయడం అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఉంది కదా, ఇది మనకి దీనికి సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. ఆప్షన్ 2లో చూడండి, సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్ వేగ. ఆప్షన్ 2 ఎవరైతే ఇక్కడ ఆన్సర్ చేస్తారో అది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు. జూక్స్ కుటుంబం డగ్డేల్. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఉత్పాదకత స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనోసాంఘిక వికాసం ఎరిక్సన్కి సంబంధించి ఇక్కడ మొత్తంగా 8 దశలు ఉంటాయి. ఫస్ట్ది పూర్వ శైశవ దశ. ఈ పూర్వ శైశవ దశ అనేది 1 సంవత్సర వయసులో ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం, సద్గుణం, ఆశ, నమ్మకం. రెండవ దశ ఉత్తర శైశవ దశ. ఈ ఉత్తర శైశవ దశ అనేది 2 సంవత్సరాల వయసులో ఉంటుంది. క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి, సందేహం, సిగ్గు, సంశయం. ఇక్కడ లక్షణం లేదా గుణం ఏంటంటే తలంపు, మనోబలం. మూడవ దశ క్రీడా దశ అనేది 3 నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. క్లిష్ట పరిస్థితి చొరవ, అపరాధ భావం. లక్షణం అనేది ఇక్కడ ప్రయోజనం, లక్ష్యం. 4వ దశ పాఠశాల దశ. ఈ పాఠశాల దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి శ్రమించడం, న్యూనత. లక్షణం లేదా గుణం అనేది సామర్థ్యం, క్రమశిక్షణ అని చెప్పేసి ఉంటుంది. 5వ దశ కౌమార దశ అనేది 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి పాత్రత గుర్తింపు, పాత్రత సందిగ్ధం. ఇక్కడ మనకి ఈ కౌమార దశలో లక్షణం అనేది విశ్వాసం, విశ్వసనీయత అనేది ఉంటుంది. నెక్స్ట్ 6వ దశ పూర్వ వయోజన దశ. ఈ పూర్వ వయోజన దశ అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. క్లిష్ట పరిస్థితి సాన్నిహిత్యం, ఏకాంతం. ఈ పూర్వ వయోజన దశలో లక్షణం లేదా గుణం అనేది ప్రేమ. నెక్స్ట్ మధ్య వయోజన దశ 7వది. ఈ మధ్య వయోజన దశ అనేది 30 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత, స్తబ్దత. లక్షణం లేదా గుణం సంరక్షణ. 8వ దశ అనేది పరిపక్వ దశ. ఇక్కడ మనకి 60 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి చిత్తశుద్ధి, నిరాశ, సమగ్రత, నిరాశ. లక్షణం లేదా గుణం సూక్ష్మ బుద్ధి, వివేకం. దీన్ని బట్టి చూస్తే ఉత్పాదకత, స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ మధ్య వయోజన దశ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఐసింక్ అనేది ఏమిటి? మొబైల్ పరికరం. ఇక్కడ మనకి సరైన సమాధానం NCERT. ఇక్కడ మనకి సరైన సమాధానం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT. అలా కాకుండా NCTE అని చెప్పేసి అడిగాడు అనుకోండి, NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ NCERT అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, నూతన స్కిమాటాలు ఏర్పడే ప్రక్రియను అనుగుణ్యత అంటారు. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో కంప్యూటర్ వైరస్ కానిది? స్ట్రోజన్ హార్స్, టైమ్ బాంబ్, ఫైల్ డిస్ట్రాయర్. ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఫ్రీవేర్ అనేది కంప్యూటర్కి సంబంధించిన వైరస్ అనేది కాదు. ఓకే, మిగిలినవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించిన వైరస్లు. మనకి తదుపరి ప్రశ్న, భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించింది ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. భారం లేని విద్య ఈ క్రింది వాటిలో మానసిక వైకల్యం ఏర్పడటానికి కారణం కానిది? డౌన్ సిండ్రోమ్, క్రెటినిజం,
ఫినైల్ కిటోన్యూరియా. ఆప్షన్ 4 వచ్చేసరికి టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్ అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో అమూర్త భావనకు ఉదాహరణ. పుష్పం రంగు కంటితో చూడగలం, త్రిభుజం ఆకారం కంటితో చూడగలం, గంట కంటితో చూడగలం, గంట శబ్దం అంటున్నాడు. ప్రజాస్వామ్య భావన అనేది మనం అమూర్తమైన భావనగా ఆప్షన్ 4 ఇవ్వచ్చు. ఇక్కడ గంట శబ్దాన్ని కూడా కంటితో చూడగలమా? చూడలేం. మనకి తదుపరి ప్రశ్న చూడండి. ప్రకృతి మానవ రూపాలు జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం విషయం రైట్ ఆన్సర్. NEP 2020లో పాఠశాల విద్య గురించి తెలియచేసే చాప్టర్లు, పాఠశాల విద్య గురించి తెలియచేసే అధ్యాయాలు 1 నుంచి 8 అధ్యాయాలు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, సృజనాత్మకత అనగా ఏదైనా కళ భాష సంగీతం లేక శాస్త్రజ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియని నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే హచ్కిన్సన్. మనకి తదుపరి ప్రశ్న, నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావటం ఏ మానసిక ప్రక్రియకు సంబంధించింది లేదా ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది? భావాల సంసర్గం రైట్ ఆన్సర్. భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండటం అనేది ఈ క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆప్షన్లన్నీ కూడా చూసుకోండి. సరైన సమాధానం వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును. అనేది సరైన సమాధానం. RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్ 8 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అని చెప్పచ్చు. మనకి తదుపరి ప్రశ్న, అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. ఈ వాక్యంలో ముడిపడి ఉన్న సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. మనకి తదుపరి 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధనాభ్యసన నిర్ధారించే దశ. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యాసం నిర్ధారించే దశ అన్వేషించటం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆత్మభావన ఏర్పడే దశ. ఆత్మభావన ఉత్తర బాల్య దశ, కౌమార దశ. మనకి తదుపరి ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 శైశవ దశ. ఉత్తర బాల్య దశ. ఈ క్రింది వాటిలో పిల్లల అభ్యసనమును ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. కుటుంబ వ్యవస్థ, శిశువు పుట్టిన వరుస క్రమం, స్నేహితుల పరస్పర సంబంధాలు, తల్లిదండ్రుల ఆశలు. క్రింది వాటిలో పిల్లల అభ్యసనను ప్రభావితం చేసే కుటుంబ కారకం అంటున్నాడు కాబట్టి స్నేహితులు, పరస్పర సంబంధాలు అనేవి కుటుంబానికి సంబంధించినవి కాదు, మిగిలినవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవటంలో ఇబ్బంది పడటం అనేది. ఇక్కడ డిస్గ్రఫియా అంటే గ్రాఫ్ ఏం చేస్తాం, గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రఫియా అంటాం. డిస్లేక్సియా లేక ఏం చేస్తాం, చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటాం. ఇక్కడ డిస్లేక్సియా అనే సరైన సమాధానం. డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ అనేది గణిత సంబంధమైన వైకల్యాలను తెలియజేస్తుంది కాబట్టి గణిత సంబంధమైన వైకల్యాలను తెలియజేస్తే దాన్ని డిస్కాలిక్యులియా అంటారు. ఇక్కడ పదాలు చదవటంలో లేక ఏం చేస్తాం, చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డిస్లేక్సియా అనగానే లేక గుర్తుకు రావాలి. లేక చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటాం. క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ప్రేరణ రైట్ ఆన్సర్. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయటం దీనికి ఉదాహరణ. క్రమయుత అభ్యసనం. మనకి తదుపరి లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి
ఎల్ఈపి ప్రధాన లక్ష్యం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి ఎల్ఈపికి ప్రధాన లక్ష్యం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపు. విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపు రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే రెండు లేదా అంతకంటే ఆకర్షణీయమైన లేదా వికర్షణీయమైన అంశాలను తెలియజేస్తుంది కాబట్టి బహుళ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన రైట్ ఆన్సర్. మనకి తదుపరి, ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ పూర్ణత, సామ్యం, సామీప్యత. ABC ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే, మనకి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వల్ల ప్రేరణ పొందుతారంటే సరైన సమాధానం ఆసక్తి. ఆసక్తి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే గైస్, చూసారు కదా, ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ లైవ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఆ లైవ్ ఎగ్జామ్స్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.